వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్. సో గైస్ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న విషయం గురించి అయితే మాట్లాడుకోవాలి గైస్. సో గత 5 ఏళ్ల రాజకీయాల్లో మనం చూసుకుంటే ఇక్కడ ఒక రాక్షసుడు అయితే రాజ్యాన్ని అయితే పరిపాలించడం అయితే జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ని సో అక్కడ పరిపాలించిన తర్వాత మనం చూసాం. సో ఎన్నెన్నో ఘోరాలు అయితే జరిగాయి. సో పథకాల పేరుతో జనాల ఒక జోబులను అయితే కొట్టడం అయితే జరిగింది. సో ఇదైతే చాలా వరకు అయితే జనాల్ని దాన్ని ఓరవలేక అయితే అతనికి 11 సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు అయితే వీళ్ళ యానివర్సరీ మీట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. సో మొత్తం కూటమి ప్రభుత్వం అయితే సో ఇక్కడైతే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో అదైతే సెన్సేషనల్గా అయితే ఇప్పుడు మారుతుంది గైస్. సో అదేంటో మనం వినేద్దాం. సో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టత అయితే చేశారు. సో ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ అయితే వచ్చే ప్రసక్తే లేదు. సో వచ్చిందంటే సో ప్రభుత్వం అనేది కూలిపోతుందని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో మరోసారి ఈ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ వస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది అయితే చాలామంది అయితే ఇక్కడ ఊహిస్తున్నారు. సో మీరు కూడా అదైతే క్లారిటీగా అయితే అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ప్రభుత్వం మళ్ళీ రాదు. మరో 15 నుంచి 20 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. సో ఇక్కడ కూటమిగా అయితే ఇక్కడ ఒక 15 నుంచి 20 ఏళ్ళగా అయితే ఇక్కడ ఉంటారని అయితే క్లియర్ కట్గా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ సీఎంలు అనేది మనం ఇక్కడ పట్టించుకోకూడదు. సో కూటమి ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకుంటుందో సో దాని మీదే మనం డిపెండ్ అవ్వాలి. సో ప్రజలు కూడా ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో లేకపోతే చంద్రబాబు ఫ్యాన్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఓపికతో ఉండాలి. మనకు కావాల్సిన డెవలప్మెంట్. సో ఇక్కడ ఏదో ఇది ఫ్యాన్ బార్ కాదు. సో మూవీ థియేటర్ కాదు. ఇక్కడ మనం కొట్లాడుకునేదానికి ఇది మన భవిష్యత్తు కాబట్టి సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ తెలివిగా ఆలోచించి సో ఎలా చేయాలనుకుంటే అలానే కానివ్వండి. సో 15 నుంచి 20 ఏళ్ళ వరకు అయితే ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని కూడా రానికుండా ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే స్ట్రాంగ్ అయితే నిలబడాలని అయితే ఇక్కడ వీళ్ళు డిసైడ్ అయితే అయ్యారు గైస్. సో గత ప్రభుత్వం అరాచకాలని తట్టుకునే శక్తి ప్రజలకు లేదు. సో ఐకమత్యాన్ని చెడగొట్టుకునే ఉద్దేశం నాతో పాటు కూటమి నాయకులకి ఎవరికీ లేదని అయితే తేల్చి అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీని మీద మీరు ఏమనుకుంటున్నా కింద కామెంట్ చేయండి గైస్. సో ఇప్పటి వరకు కానీ మీరు వీడియో చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో న్యూగా అయితే స్టార్ట్ చేశాను. సో మీ సపోర్ట్ అయితే మనకి ఎప్పుడు ఉండాలి గైస్. సో ఇక్కడైతే మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను అయితే మనం ఫాలో అవుతూ అయితే సో ఏమున్నా సరే మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని మనం అయితే ఫాలో అవ్వడం అయితే ఇక్కడ క్లియర్ అండ్ నీట్గా అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్.